ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఛానల్కి అందరికీ స్వాగతం. ఈరోజు అమరావతి రాజధాని నగరానికి సంబంధించి ఫ్రీ జోన్ గురించి చర్చ సాగుతోంది. ఈ చర్చ మీద మనతో మాట్లాడేందుకు ఏపీసీసీ చీఫ్ స్పోక్స్ పర్సన్ తులసిరెడ్డి గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్కారం తులసిరెడ్డి గారు. నమస్తే. సీనియర్ జర్నలిస్ట్ నగేష్ మూర్తి గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్కారం నగేష్ గారు. నమస్తే శంకర్ గారు. నమస్తే సార్. తులసిరెడ్డి గారు నమస్తే సార్. నమస్తే. అదే ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఏపీ ప్రతినిధి జీపీ వెంకటేశ్వర్లు గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్కారం వెంకటేశ్వర్లు గారు. నమస్తే శంకర్. ఇక ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం చాలా కాలంగా చర్చల్లో ఉంది. 5 ఏళ్ల పాటు ఆ విషయం వివాదాస్పదంగా మారిన తర్వాత ఎట్టకేలకు అమరావతి రాజధాని నగర నిర్మాణ పనులు గాడిలో పడుతున్నట్టు కనిపిస్తోంది. ఈ సమయంలోనే మళ్ళీ ఫ్రీ జోన్ అనేది తెర మీదకి వచ్చింది. అసలు ఏంటి ఫ్రీ జోన్ వివాదం, ఎందుకని మళ్ళీ ఆ డిమాండ్ వినిపిస్తోంది, ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు అనే అంశం మీద మనతో మాట్లాడేందుకు మొదట తులసిరెడ్డి గారితో మాట్లాడదాం. తులసిరెడ్డి గారు, అసలు ఫ్రీ జోన్ డిమాండ్ ఎందుకు వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఎలా ఉందని మీరు భావిస్తున్నారు? యాక్చువల్ గా ఈ ఫ్రీ జోన్ అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఈ యొక్క ప్రత్యేక తెలంగాణ ప్రత్యేక ఆంధ్ర ఉద్యమాల నేపథ్యంలో వచ్చినటువంటి అంశం ఇది. అప్పుడు ఈ యొక్క 6 పాయింట్ ఫార్ములా 1973లో 6 పాయింట్ ఫార్ములా రావడము, ఆర్టికల్ 371D రాజ్యాంగంలో కాన్స్టిట్యూషన్ ప్రకారంగా, తర్వాత 1975లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారంగా ఈ జోనల్ సిస్టమ్ రావడం జరిగింది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 6 జోన్స్, దాంట్లో వచ్చేసి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఫస్ట్ జోను, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా సెకండ్ జోను, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు థర్డ్ జోను, రాయలసీమ 4 జిల్లాలు ఫోర్త్ జోను, తర్వాత వచ్చేసి 5th జోన్ కింద ఈ ఆదిలాబాదు, నిజామాబాదు, ఖమ్మము, వరంగల్, ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, ఖమ్మము, వరంగల్. మిగతా వచ్చేసి హైదరాబాదు, రంగారెడ్డి, మెదక్, నల్గొండ, ఇవి 6th జోన్ కింద చేసి, దీంట్లో ఇది ఎందుకు వచ్చిందంటే లోకల్ నాన్ లోకల్ కింద. కాబట్టి ఆ బేస్ చేసుకొని కొన్ని ఉద్యోగాలకి, అటు విద్యకు సంబంధించి, అటు ఉద్యోగాలకు సంబంధించి, కొన్ని దాంట్లకు సంబంధించి జిల్లా లోకల్ గా, కొన్ని దాంట్లకు జోన్ లోకల్ గా, కొన్ని స్టేట్ లెవెల్ పోస్టుకు స్టేట్ గా ఉండే విధంగా ఆ తేవడంతో ఇది ప్రధానంగా 6 పాయింట్ ఫార్ములాలో 2nd పాయింట్ వచ్చేసి ఎడ్యుకేషన్ సంబంధించి, 3rd పాయింట్ వచ్చేసి ఉద్యోగాలకు సంబంధించి. అప్పుడే ఏం చెప్పారంటే ఆ 3rd పాయింట్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లోనే ఈ యొక్క సెక్రటేరియట్, తర్వాత ఆఫీసెస్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ అండ్ స్టేట్ లెవెల్ ఆఫీసెస్, తర్వాత హైదరాబాద్ సిటీ పోలీసు, ఈ 4 చోట్ల ఉండే పోస్టు ఇవి జోనల్ పరిధిలోకి రావు, ఇది అందరికీ వర్తిస్తాయని చెప్పేసి దాంట్లో స్పెసిఫిక్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఇది సెక్రటేరియట్ లో ఉండే పోస్టు, ఆఫీసెస్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్, స్టేట్ లెవెల్ ఆఫీసెస్ అండ్ హైదరాబాద్ సిటీ పోలీస్ అని చెప్పేసి అక్కడ ఉద్యోగాలు మాత్రము ఇవి వర్తించదు. 6 పాయింట్ ఫార్ములా అది అందరికీ వర్తిస్తుంది చెప్పేసి దాంట్లోనే పెట్టడం జరిగింది. ఆ ప్రకారంగా జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఆ ప్రకారం ఏమైందంటే, ఇప్పుడు మనకు సెక్రటరియట్ అనేది హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్, స్టేట్ లెవెల్ ఆఫీసెస్ ఇవన్నీ హైదరాబాద్ లో ఉంటాయి కాబట్టి అక్కడ వర్తించేది. ఇక్కడ మనకు ప్రస్తుతం ఉన్నటువంటి సెక్రటరియట్ అది జోన్ 3లో ఉండేది కాబట్టి ఆ విధంగా సాగిపోయింది. ఇప్పుడు ఏమైంది, రాష్ట్ర విభజన తర్వాత సెక్రటేరియట్ వచ్చేసి ఇప్పుడు 3rd జోన్ పరిధిలోకి వచ్చింది. కాబట్టి ఇప్పుడు దాన్ని యాక్చువల్ గా యనమల రామకృష్ణుడు గారే 2015 ఆగస్టు 17న ఆయనే ఇది వచ్చేసి ప్రపోజల్ పెట్టాడు, వచ్చేసి ఇది ఫ్రీ జోన్ చేయాల రామారాజు, కానీ అది ఇట్లా జరిగిపోయింది. కాబట్టి ఇక్కడ దాంట్లో ఉండేదే దాన్ని వర్తించమంటున్నాం అంతే. ఎందుకంటే దాంట్లో పోస్ట్ ఉన్న సెక్రటేరియట్, ఆఫీస్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అండ్ స్టేట్ లెవెల్ ఆఫీసెస్, హైదరాబాద్ సిటీ పోలీస్ అనేది ఇప్పుడు అది ఇక్కడ మనకు రాదు. ఇది ఆ ప్రకారం అయితే అమరావతి సిటీ పోలీస్ అని ఏమన్నా ఉంటే వస్తుంది. కాబట్టి ఇది యాక్చువల్ గా ఈ జోనల్ సిస్టమ్ అనేది దానికోసం వచ్చేసి అది మాత్రం ఫ్రీ జోన్, మిగతా ఆటోమేటిక్ గా మనకు యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నట్టే ఉంటుంది అనేది ఇప్పుడు వచ్చిన డిమాండ్.
వాస్తవంగా అమరావతిని ఫ్రీ జోన్ గా చేస్తామని 2017లోనే ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు ముచ్చుమర్రి పర్యటనలో ప్రకటించున్నారు. అప్పట్లో జన్మభూమి Correct. కార్యక్రమంలో పాల్గొని అది Correct. ఇప్పటి వరకు అమల్లోకి రాలేదు. ఎందుకని తాత్సారం జరుగుతుందంటారు? అది ఎవరు పెద్దగా అది రాజధాని మీదనే ఉన్నారు కాబట్టి రాజధాని అనేది రాష్ట్రానికి ఏది రాజధానో అర్థం కాని పరిస్థితిలో ఉన్నది కాబట్టి ఇన్నాళ్ళు దాని గురించి అంటే అప్పుడు కూడా 2015 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడుగా వాళ్ళ ప్రపోజల్ వచ్చింది కానీ పట్టించుకున్నట్టు నాకు తెలిసి అది మళ్ళీ పైనుండి రావాల్సిందే, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కింద రావాల్సిందే. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అది రాజధానినే మొత్తం విశాఖపట్నం షిఫ్ట్ చేయాలనుకునే నేపథ్యంలో వాళ్ళు ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు ఇంకా రాజధాని అమరావతి అనేది ఒకటి తేలిపోయింది కాబట్టి ఇప్పుడు అది సెక్రటరియట్ అనేది హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్, స్టేట్ లెవెల్ ఆఫీసెస్ ఇవి అందరికీ వర్తిస్తాయి కాబట్టి అన్ని ప్రాంతాల వరకు అక్కడ ఉద్యోగాలకు అవకాశం ఉండే విధంగా అక్కడ ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ నేపథ్యంలో ఇప్పుడు ప్రపోజల్ వచ్చింది. ఆల్రెడీ టీడీపీ గతంలో అనుకునేదే ఇది కొంచెం పైనుండి రావాలి, కేంద్రం నుండి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మళ్ళీ రావాల్సి వస్తుందేమో నా అభిప్రాయం. నగేష్ గారు, ఇప్పుడు తులసిరెడ్డి గారు చెప్తున్నట్టుగా ఇది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ గా రావాల్సి ఉంటుందని అంటున్నారు. ఎలాగో కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కారే ఉందని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఇది ఎంత మేరకు వేగవంతంగా జరిగే అవకాశం ఉందంటారు? తులసిరెడ్డి గారు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి ప్రజలకు అర్థమయ్యేలాగా. అంటే మనకి గతంలో డిఐజీ జోన్స్ ఉండే కదా, అవే జోన్స్ అన్నమాట. ఇప్పుడు మనకి అమరావతికి స్పెషల్ జోన్ తెచ్చుకోవాలంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా కేంద్రంలో కూడా వీళ్ళు చక్రం తిప్పుతున్నారు కాబట్టి ఈజీగానే తెచ్చుకోవచ్చు. ముందు వీళ్ళకి ఒక అవగాహన ఉండాలి, ఏ ప్రాంతాన్ని స్పెషల్ జోన్ గా చేయాలి అనేది, అంటే ఫ్రీ జోన్ గా చేయాలనేది. ఇప్పుడు అమరావతిలో 29 గ్రామాలు ఉన్నాయా, సిఆర్డిఏ పరిధి ఉందా, కృష్ణా గుంటూరు జిల్లాలు ఉన్నాయా, లేదంటే గతంలో ఉన్నటువంటి థర్డ్ జోన్ లో ఉంది. ఇది థర్డ్ జోన్ అంటే కృష్ణా గుంటూరు ప్రకాశం వరకు ఉంటుంది. ఇప్పుడు ఏ జోన్ లో ఉంది అనేది ఇప్పుడు వీళ్ళకి ముందు దీని మీద ఒక వర్కౌట్ చేయాలి, పేపర్ వర్క్ చేయాలి. 29 గ్రామాలను ఫ్రీ జోన్ అంటే ఇక్కడ హైదరాబాద్ గతంలో ఒక 50-60 లక్షల జనాభా ఉన్నప్పుడు ఈ జోన్ సిస్టమ్ వచ్చింది. కానీ అమరావతి ఇప్పుడు అట్లా కాదు. అమరావతిలో జనం అంటే సాధారణంగా ఉండే గ్రామాల్లో ఉండే ప్రజలు మాత్రమే ఉన్నారు తప్ప, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటారు కదా 2020, 2030, 2050 ఇలాంటి కాన్సెప్ట్ చెప్తారు కదా. ఆ కాన్సెప్ట్ లో భాగంగా 2050కి దాదాపు 50 లక్షల మంది నుంచి 1 కోటి మంది జనాభా ఉంటారు అమరావతిలో అనేది ఆయన ప్లాన్. అంటే ఈ ఆంధ్రప్రదేశ్ లో నలుమూలల నుంచి అక్కడికి వచ్చి లోకలర్స్ గా మారబోతున్నారు జనం. సో దానికి 29 గ్రామాలు తీసుకుంటారా, 50 గ్రామాలు తీసుకుంటారా, సిఆర్డిఏ పరిధి తీసుకుంటారా అనేది ముందుగా రాష్ట్ర అధికార యంత్రాంగానికి అంటే ప్రభుత్వానికి ఒక అవగాహన తెచ్చుకోవాలి. దీనికి అవసరమైతే ఒక కమిటీ ఏర్పాటు చేసి ఎన్ని గ్రామాలని ఇప్పుడు దీంట్లో ఫ్రీ జోన్ లో పెట్టాలనేది ముందు వర్కౌట్ చేయాలి. వర్కౌట్ చేయకుండా వీళ్ళంతా బిజీగా అయిపోయి అమరావతి నగర నిర్మాణంలో, నిధులు కేటాయింపుల్లోను, నిధులు తెచ్చుకోవడంలోను, పనుల్లోను, కాంట్రాక్టుల్లోను, ఇంకా అదర్ అవిగేషన్స్ లో పడిపోయి ఎప్పుడో 10 ఏళ్ల తర్వాత 15 ఏళ్ల తర్వాత అప్పుడు తులసిరెడ్డి గారు లాంటి దీన్ని తెర మీద తీసుకొస్తే అప్పుడు మళ్ళీ ఏం చేయాలని చుట్టు పీక్కునే కన్నా అప్పుడు మళ్ళీ లోకల్ ఎవరు, నాన్ లోకల్ ఎవరు అనేది కూడా గొడవలు వస్తాయి. కాబట్టి ఇవన్నీ ముందుగానే పేపర్ వర్క్ చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఉంది. నాకైతే యాజ్ ఏ జర్నలిస్ట్ గా నేను ఇప్పుడు ఈ ప్రాంతాన్ని చాలా సంవత్సరాలుగా చూస్తున్నాను కాబట్టి ఇప్పుడు 29 గ్రామాలు తీసుకుంటే 29 గ్రామాలకు ఒక స్పెషల్ ఫ్రీ జోన్ పెట్టి దానికి ప్రత్యేకమైన అధికార యంత్రాంగాన్ని, ఒక పోలీస్ కమిషనర్ ని జనం ఉన్నా లేకపోయినా ముందుగానే ఏర్పాటు చేసుకోవాలి. అట్లాగే ఒక స్పెషల్ కలెక్టర్ ని ఒక స్పెషల్ జిల్లాగా అమరావతిని చేస్తే ఇంకా మంచిది భవిష్యత్తు తరాలకి. ఎందుకంటే ఇప్పుడు అమరావతి అనేది గుంటూరు జిల్లాలో భాగంగా ఉంది. భవిష్యత్తులో అమరావతి అనేది ఒక 40-50 లక్షల జనాభాకి వెళ్ళిన, కనీసం ఒక 15 లక్షల జనాభాకి వెళ్ళినా ఇది గుంటూరు, విజయవాడ కన్నా పెద్ద సిటీగా మారడానికి అవకాశం ఉంది. ఎందుకంటే స్పేస్ ఉంది కాబట్టి. మనం చూడొచ్చు, చూడలేకపోవచ్చు. కానీ భవిష్యత్తులో అయితే ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా ఇది పెద్ద సిటీ కాబోతుంది అనేది ఇప్పుడున్నటువంటి అంచనా. ఎవరు చేస్తారు, ఎలా చేస్తారు, అవుతుందా లేదని నెక్స్ట్. నిజంగా దీన్ని ఒక నేషనల్ సిటీ చేస్తాం లేదంటే ఇంటర్నేషనల్ సిటీ చేస్తామని అవగాహన ఉంటే ముందుగానే అమరావతిని ఒక ప్రత్యేకమైన జిల్లాగా గుర్తింపు తీసుకురావాలి. దానికి ఒక ప్రత్యేకమైన అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. అక్కడికి వచ్చే వాళ్ళందరికీ కూడా లోకలైజ్డ్, వీళ్ళు లోకల్ అవుతారు అనేది ఒక సర్టిఫికేట్, ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఇవ్వకపోతే రేపు ప్రొద్దుట లోకల్ ఉద్యోగాలు వేసుకునేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. మొన్న జిల్లాల పునర్విభజన జరిగింది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను, జిల్లాల పునర్విభజనే బాగా చేసామని చెప్తున్నారు కానీ చాలా గందరగోళాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విజయవాడ సిటీలో నేను ఉన్నాను, ఈ పక్కనే రామవారపాడు రింగ్ ఉంటుంది, రామవారపాడు ఊరు ఉంటుంది. విజయవాడ సిటీలోనే ఉంటాయి రామవారపాడు, కానూరు, పెనమలూరు ఇలాంటివన్నీ. ఇప్పుడు రామవారపాడు రింగు అవతల
విజయవాడ అంటే ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ రావాలంటే 5 నిమిషాలు టైం పడుతుంది. కానీ నియోజకవర్గాల జిల్లాల పునర్విభజన జరిగినప్పుడు అది కృష్ణా జిల్లాలోకి ఉంది. అంటే మచిలీపట్నం హెడ్ క్వార్టర్. మచిలీపట్నం 60-70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రామవరపాడు వాళ్ళకి. వాళ్ళ స్టడీస్ అన్ని విజయవాడలో జరుగుతాయి. రామవరపాడు ఈ సరౌండింగ్స్ విలేజెస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ చదువులన్నీ విజయవాడలో జరిగాయి ఇప్పటి వరకు. రేపు రోజున జిల్లాల వారీగా ఉద్యోగాలు కానీ తీసుకున్నట్లయితే అంటే దిగుస్థాయి ఉద్యోగాలు, ఆ ఉద్యోగాలు తీసుకున్నప్పుడు వాళ్ళు కృష్ణా జిల్లాలో నాన్ లోకల్ అవుతారు. అవును, డిఎస్సి లాంటి వాటిల్లో కూడా లోకల్ జిల్లాల వారీగానే క్రైటీరియా ఉంటుంది. అవును, వాళ్ళు నాన్ లోకల్ అవుతారు. ఇప్పుడు దీని మీద ఏమి అసలు గందరగోళంగా ఉంది పరిస్థితి. ఇప్పుడు మా నియోజకవర్గం, మా ఊరు కాకినాడ పక్కన మాది పెదపూడి అనే మండలం. మా మండలం రాజమండ్రి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాకినాడ 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మా తీసుకెళ్లి మొదట అక్కడ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వేశారు. తర్వాత మళ్ళీ మేము ఫైట్ చేసి కాకినాడలో కల్పించుకున్నాం. కలపకపోతే పరిస్థితి ఏంటి? ఇలాంటి మండలాలు, ఇలాంటి చాలా గందరగోళాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఎన్ని సంవత్సరాలు వీటిని లోకల్ ప్రయారిటీ ఇస్తారనేది కూడా గవర్నమెంట్ దగ్గర క్లారిటీ లేదు. ఇప్పుడు విద్యార్థులు చాలా మంది నిరుద్యోగుల భవితవ్యం ఫ్యూచర్ లో నోటిఫికేషన్ పడినప్పుడు గందరగోళంలోకి వెళ్ళబోతుంది. సేమ్ గందరగోళం రేపు పొద్దున ఫ్రీ జోన్ విషయంలో కూడా తలెత్తుతుంది భవిష్యత్తులో. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ముందుగానే ఒక పేపర్ వర్క్ చేసి ఎన్ని సంవత్సరాల తర్వాత లోకలర్ అవుతారు, నాన్ లోకలర్ ఎప్పుడు అవుతారు, అమరావతిలోకి ప్రవేశించిన తర్వాత ఎప్పుడు అవుతారు, ఇవన్నీ క్లారిఫికేషన్స్ గవర్నమెంట్ దగ్గర ముందుగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక టీం ఏర్పాటు చేసి చెయ్యాలి. చెయ్యకపోతే భవిష్యత్తులో మొత్తం గందరగోళం అయిపోయిన తర్వాత దానికి ఆన్సర్ చేసేవాళ్ళు ఉంటారు. ప్రణాళిక శాఖ ఇప్పటికే చేసి ఉండాలి దాని అన్నిటికీ తగ్గట్టుగానే. అప్పుడే జిల్లాల విభజన ఇవన్నీ ముందుకు వస్తాయి. అన్ని మీరన్నట్టు హోంవర్క్ చేయకుండా జిల్లాల విభజన అయితే పూర్తి చేశారు. ఇప్పుడు సమస్యలు రాబోతున్నాయి. వెంకటేశ్వర గారు, ఇప్పుడు తులసిరెడ్డి గారు చెప్పారు, నగేష్ గారు చాలా విషయాలు ప్రస్తావించారు. ఇప్పుడు ఈ జోన్ల సమస్య భవిష్యత్తులో మళ్ళీ హైదరాబాద్ లో మాదిరిగా స్థానికత మీద పెద్ద వివాదం రాకుండా ఉండాలంటే ఇప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? ఇప్పుడు జిల్లాల విభజనలో వచ్చినటువంటి సమస్యల కారణంగా రాబోయేటువంటి సమస్యలు ఏంటంటారు అసలు? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా దీన్ని ఫ్రీ జోన్ చేస్తున్నామని ప్రకటించాలి. ఆ ప్రకటించిన మేరకు ముఖ్యమంత్రి గారు తగిన చర్యలు తీసుకోవాలి. కేంద్రంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వమే కాబట్టి దీన్ని అసలు రాష్ట్రంలో ఇది ఫ్రీ జోను లేకపోతే ఇది ఒక జోను అని నిర్ణయించడానికి ముఖ్యమంత్రి గారికి తెలియంది కాదు. ఆయన ఫైనల్ చేసేసి ఒక ప్రపోజల్ అక్కడ పెడితే అది అవ్వకుండా పోయేది ఏమీ లేదు, ఆటోమేటిక్గా జరిగిపోతాయి. అయితే మీరు అన్నట్టుగా ఫ్రీ జోన్ చేస్తామని చెప్పారే కానీ ఇంతవరకు నోరెత్తలేదు. కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి రైతులు వ్యతిరేకిస్తున్నారు. అమరావతిలో ఉన్నటువంటి రైతులందరూ కూడాను ఫ్రీ జోన్ చేయడానికి వీలు లేదని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు వాళ్ళంతా అంటే, మేము ఇక్కడ భూములు ఇచ్చాము, మేము మాత్రమే నివాసం ఉండాలి, మేము మాత్రమే వ్యాపారాలు చేసుకోవాలి, మేము మాత్రమే సంస్థలు పెట్టుకోవాలి, ఇంకొకటి అంటూ ఇక్కడికి రావడానికి లేదు అనేది వాళ్ళ డిమాండ్. అది కాదు కదా. ఇక్కడ రాజధాని అనేది రాష్ట్రానికి అందరికీ సంబంధించినటువంటి అంశం. రాజధాని ప్రాంతంలో ఎవరికైనా ఉద్యోగం ఇవ్వాలి. ఇది ఫ్రీ జోన్ కాదు. ఇక్కడ ఉద్యోగాలు ఎవరు, ఇక్కడ స్థానికులకు మాత్రమే ఇస్తారనంటే అది దుర్మార్గం. అది కరెక్ట్ అయినటువంటి అంశం కాదు. అమరావతి ఉద్యమం అంతకాలం కూడా అమరావతి అందరిదే, ఆంధ్రప్రదేశ్ది అమరావతి అని చెప్పి నినాదాలు ఇచ్చిన రైతులే కదా వాళ్ళంతా. ఇప్పుడు మనం చూస్తా ఉంటే అమరావతి కొందరిదే అనిపిస్తుంది. అంటే నేను ఎందుకు ఆ మాట అంటున్నానంటే, పెద్ద పెద్ద భూస్వాములు లేకుంటే అక్కడ పారిశ్రామికవేత్తలు వీళ్ళకు వేదికైంది. అక్కడ రైతుల నుంచి తీసుకున్నటువంటి భూములు ఇప్పుడు 3 కోట్ల రూపాయలు ఎకరం అంటున్నారు. కానీ 30 లక్షల రూపాయలకు ఏదైనా ఒక పారిశ్రామికవేత్త వచ్చి ఒక ఆఫీస్ కట్టుకుంటానంటే అక్కడ ముఖ్యమంత్రి గారు వాళ్ళకి స్థలం కేటాయించడానికి, ఈ రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించడానికి రెడీగా ఉంది. ఏంటిది అర్థం? అలా ఎందుకు కేటాయించాలి? నీకు అంత రేటు ఉంది కదా ఇక్కడ, అదే రేటు వాళ్ళకి వాళ్ళు ఏం కొనుక్కోవడం చేత కాని వాళ్ళ, ఎందుకు నువ్వు అట్లా చేయడము? అంటే తక్కువ రేటుకైనా రావచ్చు, అక్కడ వాళ్ళు ఉండొచ్చు. కానీ ఒక పేదవాడు అక్కడ నివసించడానికి కానీ, ఒక పేదవాడు అక్కడే ఉండి అసలు ఆ గ్రామాలను కూడా రాజధాని ప్రాంతం నుంచి సపరేట్ చేయాలనే అంశం ముందు వచ్చింది. తర్వాత విధిలేని పరిస్థితుల్లో వీటిని సపరేట్ చేయలేము మనము అని చెప్పేసి వదిలేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రీ జోన్ చేయాల్సిందే. ఉద్యోగ అవకాశాలు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ అందాల్సిందే.
చదువుకునే అవకాశాలు రాజధాని ప్రాంతంలో అందరికీ రావాలి. ఇప్పుడు అది విజయవాడ గుంటూరు కొంచెం పైభాగానే ఉంది. విజయవాడ గుంటూరు ఇంకొక 15-20 సంవత్సరాల్లో కలిసిపోతుంది, ట్విన్ సిటీస్ లాగా తయారైపోతాయి. అటు పైభాగంలో ఉంది కాబట్టి అది కూడా కలుస్తుంది. ఇది మొత్తము ఒక పెద్ద, నాకు తెలిసి హైదరాబాద్ కంటే ఇంకా పెద్ద నగరం అవుద్ది, కానీ టైం పడుతుంది. అది ఎప్పటికీ అనేది మనం చెప్పలేము. పెట్టుబడులు కూడా బాగానే వస్తున్నాయి. అసలు ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించినంత గొప్పగా ప్రభుత్వ సంస్థలను ఈ రాష్ట్ర ప్రభుత్వము ప్రోత్సహించకపోవడం కూడా ఒక నష్టమే. అంటే ప్రజలకు ఒక విధంగా ఆలోచిస్తే ప్రజలకు నష్టమే. సరే, అది ప్రభుత్వం ఇష్టము. ప్రభుత్వం ఎన్నుకున్నటువంటి ప్రజలు చూస్తూ ఊరుకుంటారా, లేకపోతే ఇదే మంచిదంటారా కాదంటారా? కానీ ఈ 7 నెలల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టుబడుల మీద చూపించినంత శ్రద్ధ ప్రజల మీద, ప్రజల సమస్యల మీద గొప్పగా అయితే చూపించలేదు. కేవలము గుంతలు పూడ్చే కార్యక్రమం మాత్రం చేశామంటున్నారా, అది చెప్తున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు ఇది ఒక మంచి అంశము. ఫ్రీ జోన్ అనేది, రాజధాని ఫ్రీ జోన్ అనేది ఒక పెద్ద గొప్ప, చాలా గొప్ప అంశం. మరి దాన్ని ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఓకే, నాకు తెలిసింది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి రైతులు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళను ఒప్పించి చేయాలంటే కొంత టైం తీసుకుంటుందేమో, చేయగలడో లేదో కూడా చెప్పలేము. సరే, జిల్లాల విభజన. ఓకే తులసిరెడ్డి గారు, ఇప్పుడు వెంకటేశ్వర్లు గారు ప్రస్తావించారు రైతుల వ్యతిరేకత మూలంగానే ఇది జాప్యం జరుగుతోందని. మీరన్నట్టు ఇందాక 2015లోనే యనమల రామకృష్ణుడు ఆర్థిక మంత్రిగా ప్రతిపాదించి 2017లోనే ముఖ్యమంత్రి అధికారికంగా వెల్లడించి 2025 వచ్చినా ఇప్పటి వరకు దాని మీద స్పష్టత రాకపోవడానికి స్థానికులు, అంటే అమరావతి ప్రాంత రైతాంగం నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతే కారణం అనుకోవాలా, లేకుంటే ప్రభుత్వంలో కావాలనే జాప్యం చేస్తున్నారనుకోవాలా? అసలు కారణం ఏంటంటారు? నేను రైతుల నుండి పెద్ద వ్యతిరేకం రావాల్సినంత అవసరం లేదని నా అభిప్రాయం. ఎందుకంటే ఇక్కడ 2 అంశాలు. ఇక్కడ కేవలం ఉద్యోగాలకు సంబంధించిన అంశమే ఇది. మిగతా భూములకు దానికి సంబంధించిన అంశం కాదు, ఓన్లీ ఉద్యోగాలకు సంబంధించిన అంశమే. దాంట్లో కూడా చాలా స్పెసిఫిక్ గా చెప్పినాడు 6 పాయింట్ ఫార్ములాలో. 3rd పాయింట్ వచ్చేసి అక్కడ క్యాపిటల్ అనలే, సెక్రటరియట్ అన్నాడు. రాజధానిలో ఉండే ఉద్యోగాలు అని చెప్పలే, సచివాలయంలో ఉండే ఉద్యోగాలు. తర్వాత వచ్చేసి ఆఫీసెస్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్, దాంట్లో ఉండే ఉద్యోగాలు, అదర్ స్టేట్ లెవెల్ ఆఫీసెస్ లో ఉండే ఉద్యోగాలు, అండ్ హైదరాబాద్ సిటీ పోలీస్ అని అక్కడ అన్నాడు. అది పక్కన పెడితే ఇక్కడ రాజధానిలో ఉండే ఉద్యోగాలు అని చెప్పలే, రాజధాని మెన్షన్ చేయలే, సెక్రటరియట్ అని మెన్షన్ చేశాడు. దాంట్లో అసెంబ్లీ కూడా మెన్షన్ చేయలేదు, హైకోర్టు మెన్షన్ చేయలేదు. ఓన్లీ సెక్రటేరియట్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్, అదర్ స్టేట్ లెవెల్ ఆఫీసెస్, ఈ వీటిలో ఉండే ఉద్యోగాలు అందరూ అర్హులే. శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు పాత 13 జిల్లాలకు, కొత్త 6 జిల్లాలకు అర్హులే అనేది యాక్చువల్ గా దాని ప్రకారం మీనింగ్ అయితే. కాబట్టి క్యాపిటల్ అనేది లేదు కాబట్టి సెక్రటరియట్ గా అన్నప్పుడు ఆ ప్రకారంగా ఆలోచిస్తే రైతులు కూడా పెద్ద అబ్జెక్షన్ పెట్టాల్సిన అవసరమే ఉండదు. ఇది ఓన్లీ ఉద్యోగాలకు సంబంధించమే. ఓన్లీ సెక్రటరియట్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, స్టేట్ లెవెల్ ఆఫీసెస్ సంబంధించి స్పెసిఫిక్ గా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లో ఉంది, క్యాపిటల్ అని మెన్షన్ చేయలేదు. కాబట్టి ఆ విధంగా ప్రభుత్వం ఆలోచిస్తే అది రైతులు కూడా పెద్దగా అబ్జెక్షన్ చెప్పాల్సిన అవసరం ఉండదేమో అని అభిప్రాయం. నా దృష్టిలో పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేదేమో ఆ ప్రభుత్వం కానీ, తర్వాత వచ్చిన ప్రభుత్వాలు వచ్చేసి దాని మీద అసలు దృష్టే సారించలే. అప్పుడు ఏదో అనుకున్నారు 2015లో, వాళ్ళ దృష్టే సారించలేదు. దృష్టి సారిస్తే అది పెద్ద కాంప్లికేటెడ్ విషయం కాదు, సాల్వ్ అయిపోతుంది. కానీ నగేష్ గారు చెప్పినట్లు దాని గురించి క్లారిటీ ఇవ్వకుంటే భవిష్యత్తులో అనేక సమస్యలు వస్తాయి. కాబట్టి దాని క్లారిటీ ఇప్పుడైనా ప్రభుత్వం వచ్చేసి ఇమ్మీడియట్ గా తీసుకొని ప్రెసిడెన్స్ ఆర్డర్ తెప్పించేసి అడిగి భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని అభిప్రాయం. మీరు అంటున్నారు ఇప్పుడు దృష్టి పెట్టలేదు, పెద్ద సమస్య కాదు అనేటువంటి రైతుల నుంచి కూడా అంతగా వ్యతిరేకత ఉండకపోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల ప్రజలకి ఇక్కడ అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక వాతావరణాన్ని కల్పించాల్సినటువంటి దశలో కూడా ఎందుకని ఇలాంటి నిర్లక్ష్యం, ఎందుకని జాప్యం జరగాల్సి వస్తుందంటారు? చూద్దాం, ఏమన్నా మనం ఈ చర్చ ద్వారా కొంచెం పబ్లిక్ లో కూడా ఇంతవరకు పెద్దగా ఇది ఇటీవలనే వస్తుంది, పబ్లిక్ లో కూడా పెద్దగా రాలే, ఇటీవలనే వస్తుంది. కాబట్టి బహుశా గవర్నమెంట్ కూడా ఆ కోణంలోనే ఆలోచించి ఉండొచ్చునేమో. ఎనిహో వచ్చేసి ఇప్పటికైనా దాని గురించి ఒక క్లారిటీ రావాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది. మెయిన్ గా సెక్రటరియట్ లో అందరికీ అవకాశాలు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ కాబట్టి ఉద్యోగాలు ఎక్కువ ఉండేది ఎక్కనే. కాబట్టి సెక్రటరియట్ ఎక్కడ ఉంటుంది, క్యాపిటల్ లో ఉంటుంది, రాజధానిలో. హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ ఎక్కువ ఉంటాయి, అక్కడే ఉంటాయి.
అదర్ స్టేట్ లెవెల్ ఆఫీసర్స్ అక్కడే ఉంటాయి. కాబట్టి ఉద్యోగాలు వచ్చేసి అట్లా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి న్యాచురల్ గా అన్ని 26 జిల్లాల వాళ్ళకు అక్కడ సమాన అవకాశాలు కల్పించడం అనేది ధర్మం. కాబట్టి క్యాపిటల్ అనేది కాదు, కానీ సెక్రటరియట్ ఆ స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తే దాని గురించి పెద్దగా ప్రతిఘటన రాదేమో నా అభిప్రాయం. ఓకే, నగేష్ గారు, ఇందాక మీరు ప్రస్తావించారు జిల్లాల విభజనతో కూడా కొన్ని జోన్లు పరమైనటువంటి చిక్కులు ఉంటాయని. ఇప్పుడు రాజధాని ఫ్రీ జోన్ విషయంలో కూడా ఆ జిల్లాల విభజనతో ముడిపడినటువంటి అనేక సమస్యలు ముందుకు వస్తాయి కాబట్టి ఈ విషయాన్ని జాప్యం చేస్తున్నారంటారా, లేకుంటే ఇంకేమైనా కారణాలు ఉన్నాయని మీరు అంచనా వేస్తున్నారా? తులసిరెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పారండి దీని మీద. ఏదో ఎందుకో నిర్లక్ష్యం వహించారు, దాన్ని పట్టించుకోలేదు అని నాకు కూడా అదే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి కానీ గత ప్రభుత్వానికి కానీ ఈ పెట్టుబడులు, రాజకీయాలు అమరావతి ప్రతిపాదనలో లేదు, వాళ్ళ దృష్టిలోనే లేదు. కాబట్టి వాళ్ళ ప్రైవేట్ కంపెనీల మీద ఉన్నటువంటి ధ్యాస వీటి మీద లేదు. ఎందుకంటే ఇప్పుడు అమరావతిని స్పెషల్ జోన్ లోకి తీసుకొస్తే, అంటే ఫ్రీ జోన్ లోకి తీసుకొస్తే రైతులకు ఇప్పటివరకు నష్టమే లేదు. ఎందుకంటే రైతులకు 6 లక్షలు 8 లక్షలు ఉండే భూమి ఆల్రెడీ ₹1 దాటి వెళ్ళిపోయింది. వాళ్ళు ఆల్రెడీ ఫైనాన్షియల్లీ వెల్తీ అయిపోయారు, అంటే ఇండైరెక్ట్ గా డైరెక్ట్లీ. అంటే అమ్ముకున్న వాడు ఆల్రెడీ 1 కోటి 2 కోట్లు క్యాష్ తెచ్చుకున్నారు. అమ్ముకోలేని వాళ్ళు భూములు రేట్లు పెరిగాయి. రైతులకి ఎలాంటి ఇబ్బంది లేదు ఇందులో. కానీ ఇబ్బంది ఎవరికంటే ఆల్రెడీ ఇక్కడే లోకల్ గా ఉండి చదువుకుని డిగ్రీలు కంప్లీట్ చేసి నిరుద్యోగులుగా ఉండి ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఇది ఇబ్బంది. ఇది ఫ్రీ జోన్ అనే అంశం వాళ్ళు డిస్కస్ చేయాలి. రేపు ఇదంతా ఫ్రీ జోన్ చేసేసి రాష్ట్రంలో ఉన్న కాంపిటీటర్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి పడిపోయారు అనుకోండి, వీళ్ళకి కాంపిటీషన్ పెరుగుతుంది. ఇది అమరావతి ప్రాంతంలో ఆల్రెడీ 30 గ్రామాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులకు. దీనికోసం ప్రభుత్వం ఆలోచించాలి. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళకి ఏదైనా ఒక ప్రైవేట్ ఉద్యోగాలు అకామిడేట్ చేయడం ఇలాంటిది ఏదన్నా ఒక ఆల్టర్నేటివ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. లేదు మేము స్టేట్ వైడ్ కాంపిటీషన్ లోకి వెళ్తాం అనేది కూడా వాళ్ళు గుర్తెరగాలి ఇప్పుడే. ఎందుకంటే ఇక్కడ నష్టం ఎవరికంటే భూమి లేని కార్మికులకు, చదువుకున్న నిరుద్యోగులకు. అంటే భూమి లేకుండా చదువుకుని ఉద్యోగానికి, ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూసే వాళ్ళకి ఫ్రీ జోన్ చేస్తే కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే కాంపిటీషన్ లెవెల్స్ పెరుగుతాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వాళ్ళకి ఏదో ఒక వెసులుబాటు కల్పించాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 29-30 గ్రామాలు ఉన్నాయి. గ్రామానికి డిగ్రీ కంప్లీట్ చేసి గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు 10 నుంచి 20 మంది ఉంటారు. గ్రామానికి మహా అయితే అంతే అండి. అందరూ కలిపి 3 నుంచి ఒక 500 మంది ఉంటారు. పోనీ ఒక 1000 మంది వేసుకుని 1000 మందికి ఏదన్నా ఒక ప్రైవేట్ కంపెనీలో ముందుగానే ఉద్యోగాలు ఆఫర్ ఇస్తే లైఫ్ టైం ఉద్యోగాలు ఆప్షన్ లాంటిది ఏదన్నా, అంటే ఆల్రెడీ ఇందాక వెంకటేశ్వర గారు చెప్పారు 30 లక్షలకే భూములు ఇచ్చేస్తున్నారు, 25 లక్షలకి, 30 లక్షలకి, 50 లక్షలకి. 1.5 కోటి ఉంటే 30-40 లక్షలకు భూములు ఇస్తున్నారు ప్రైవేట్ కంపెనీలకి. ఆ ప్రైవేట్ కంపెనీల్లో ఒక్కొక్కరికి 20-30 ఉద్యోగాలు ఇప్పించాలి గవర్నమెంట్, లైఫ్ టైం ఉద్యోగాలు. అలాంటి బాధ్యత తీసుకుంటే అక్కడ కొంచెం అకామిడేట్ చేయొచ్చు. ఇది లోకల్ గా ఉన్నటువంటి అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి. మిగిలిన వాళ్ళకి ఏమి ఇంపాక్ట్ ఉండదు. ఇది రైతులకి ఏమి ఇంపాక్ట్ ఉండదు. ఎందుకంటే రైతులకు ఆల్రెడీ అక్కడ రాజధాని రావడం వల్ల గవర్నమెంట్ విపరీతంగా రేట్లు అలాంటి హామీ ఇచ్చింది. ఆ స్థానిక నిరుద్యోగులందరికీ ఉపాధి కల్పించే బాధ్యత తీసుకుంటామని చెప్తుంది. అందుకని దాన్ని పట్టించుకోవట్లేదు. ఆల్రెడీ అక్కడ వాళ్ళంతా ర్యాపిడోలు తోలుకుంటున్నారు విజయవాడ వచ్చి. అక్కడ వాళ్ళందరూ ఏం చేయాలో తెలియట్లేదు. ఎందుకంటే రెగ్యులర్ గా ఉండే అగ్రికల్చర్ యాక్టివిటీ పోయింది కాబట్టి వాళ్ళకి ఏం చేయాలో తోచట్లేదు. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే స్విస్త్ కానీ లేదా రైతు కూలీకి ఇచ్చే ఈ పెన్షన్ లాంటిది స్కీమ్ ఒకటి ఉంది. అది ఇచ్చినది ఎంతకు సరిపోతుంది? రెగ్యులర్ లైవ్లీహుడ్ సరిపోదు. సో ప్రభుత్వం రేపు రొద్దుట ఇది ఫ్రీ జోన్ చెయ్యాలి అనుకున్న ఆలోచన వచ్చింది కాబట్టి దాని మీద పేపర్ వర్క్ చేసినప్పుడు ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే మంచిది అనేది నా సూచన. రైట్. వెంకటేశ్వర్లు గారు, మీరు ఇందాక ప్రస్తావించారు ఇప్పుడు జిల్లాల విభజనకు సంబంధించినటువంటి సమస్యలు కూడా ఉన్నాయి, దాంతో పాటే ఫ్రీ జోన్ కూడా ఉందని. ఇది ఇందాక తులసిరెడ్డి గారు కూడా చెప్తున్నారు, ఇది పెద్ద విషయమే కాదు, ప్రభుత్వం దృష్టి సారించకపోవడమే అదొక్కటే అడ్డంకి, ఇతర అడ్డంకులు కూడా ఏమీ లేవంటున్నారు. మరి అయితే ఎప్పటిలోగా ఇది ఆచరణ రూపం దాల్చే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? ఇది ఆచరణలో అంత స్పీడ్గా జరుగుతుందని అనుకోవట్లేదండి. ఎందుకు అనంటే ఇప్పుడు సార్ వాళ్ళు అంటున్నారు కదా, తులసిరెడ్డి గారు కానీ నగేష్ గారు కానీ వీళ్ళు చెప్తున్నట్టు అది పెద్ద సమస్య కాదని. కానీ ఇది పెద్ద సమస్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇది పెద్ద సమస్య. ఇప్పుడు ఇటు విజయవాడ అంటే ఎన్టీఆర్ జిల్లా ఉంది, అటు గుంటూరు జిల్లా ఉంది. ఈ రెండింటికి స్థానికత ఉంది కదా, ఏ జిల్లాల వాళ్ళు ఆ జిల్లాలలో ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు, 80% అక్కడ ఉద్యోగాలు ఇస్తారు, మిగిలినది మామూలుగా ఉంటుంది. కానీ ఈ 2 జిల్లాలలోని చాలా ప్రాంతాన్ని కలిపి సిఆర్డిఏగా ఈ ప్రభుత్వము కొన్ని 100 ఎకరాలు 1000 ఎకరాలను కలిపి సిఆర్డిఏగా నిర్ణయించింది. అది ఒక పెద్ద
సంస్థ సిఆర్డిఏ అనేది. దాని ద్వారా ప్రతి ఒక్కటి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సిఆర్డిఏ పరిధిలో జరిగేవన్నీ దాని ద్వారా చేస్తున్నారు. ఇప్పుడు ఈ సిఆర్డిఏ పరిధిలో జరిగే కట్టడాలు ఏమన్నా ఉండి లేదా ఒక పెద్ద పరిశ్రమలు వచ్చేసేసి దానికి స్థానికత అన్నప్పుడు ఈ సమస్య వస్తుంటుంది. కానీ ఫ్రీ జోన్ అనేది, రాజధాని ప్రాంతంలో ఫ్రీ జోన్ అనేది ఇవ్వడం వల్ల ఇక్కడ అంటే కాంపిటీషన్ పెరుగుద్ది అనేది, అంటే నగేష్ గారు చెప్పినట్టు కూడా కాంపిటీషన్ పెరుగుద్ది అనేది కూడా ఇక్కడ వాళ్ళు భయపడాల్సిన అవసరం అంటూ ఏం లేదు. సహజంగానే కృష్ణా, గుంటూరు ఈ రెండు, అంటే పూర్వపు కృష్ణా గుంటూరు జిల్లాలు సహజంగానే ఎక్కువ మంది ఉద్యోగులు లేకపోతే వనరులు ఉన్నటువంటి ప్రాంతం అనేది అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు. మరి ఉత్తరాంధ్రలో ఎక్కడో మన ఇచ్చాపురం దగ్గరలోనే ఎక్కడో ఉన్నాడు ఒక స్టూడెంట్, వాడు బాగా చదువుకున్నాడు, వాడికి రావాలి ఇక్కడ ఉద్యోగం, ఇక్కడ తిరగాలి, ఇక్కడ పనిచేయాలి. ఇంకోటి కూడా రాజధాని ప్రాంతంలో ఇప్పుడు ఇస్తున్నటువంటిది పరిశ్రమల కోసం కాదు, పెట్టుబడిదారులకు ఇచ్చే భూములు కేవలము పరిశ్రమల వాళ్ళు ఆఫీసులు కట్టుకోవడానికి, ఒక్కొక్క ఆఫీసు కట్టుకోవడానికి. ఇప్పుడు ఆడ ఏం ఉద్యోగం ఇస్తాడు వాడు ఆఫీసులో? ఇప్పుడు ఒక పరిశ్రమలో అయితే ఉద్యోగం ఉంటుంది అక్కడ, కానీ ఆఫీసు కట్టుకోవడానికే ఒక్కొక్కరికి 10 ఎకరాలు 15 ఎకరాలు ఇట్లా కేటాయించి. తులసిరెడ్డి గారు ఇందాక సూటిగా చెప్పారు, ఫ్రీ జోన్ అంటే కేవలం సెక్రటేరియట్ కి హెడ్ ఆఫ్ ది ఆఫీసెస్ వరకు మాత్రమే ఉండేటువంటి విషయం అని. పైగా ఇంకోటి కూడా కాదు, సెక్రటేరియట్ లో సహజంగా కారుణ్య నియామకాలే ఎక్కువ ఉంటాయి. అసలు డైరెక్ట్గా వచ్చే వాళ్ళంతా గ్రూప్ 1 నుంచి వస్తారు, ఎక్కువ మంది గ్రూప్ 1 గ్రూప్ 2 నుంచి రాసిన వాళ్ళే వస్తూ ఉంటారు సెక్రటేరియట్. కారుణ్య నియామకాల ద్వారానే ఎక్కువగా సెక్రటేరియట్ లో డైరెక్ట్ పోస్టులు ఎప్పుడైనా ఫిలప్ చేసింది మనం ఎప్పుడైనా చూసామా? సెక్రటేరియట్ లో డైరెక్ట్ గా ఒక నోటిఫికేషన్ వేసి ఇది ఖాళీలు ఉన్నాయని ఎప్పుడన్నా ఫిలప్ చేసింది మనం చూసామా? సరే, ఏదైనా ప్రభుత్వం మాత్రము ఎప్పట్లో దాన్ని తేల్చేటట్టు లేదు. ఇక్కడ ఉన్నటువంటి రైతులు వీళ్ళు కూడా ఏంటంటే, ఇప్పుడు చాలా మంది మా పిల్లలు విదేశాలలో ఉన్నారు, రేపొద్దున మేమంతా హ్యాపీ కాబట్టి వాళ్ళు అక్కడ ఉండాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఇక్కడికే వచ్చేస్తారు. ఇక్కడ అంటే ఇంకోటి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఈ ప్రభుత్వము పేదవాళ్ళు అక్కడ నివాసం ఉండడానికి ఒప్పుకోవట్లేదు కదా. మనం డైరెక్ట్గా చూస్తున్నాం కదా. గత ప్రభుత్వము ఒక 900 ఎకరాలు కొన్ని 50,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటి అన్నింటినీ క్యాన్సిల్ చేసి పక్కన పెట్టేసింది కదా. ఇప్పుడు ఈ గ్రామాలు కూడా నేను ఇప్పుడు 29 గ్రామాలు మనం అనుకుంటున్నాం కదా, అవి కూడా అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం దృష్టిలో ఎట్లా ఉన్నాయంటే, 40 అడుగుల రోడ్డు లేదు, ఓ పెద్ద విశాలమైనటువంటి భవనాలుగా లేవు. కాబట్టి ఇవి చిన్న చిన్న పిచ్చుక పూలులా కనపడతాయి రేపు పొద్దున ఎక్కడ, ఇప్పుడు ఈ రాజధాని ప్రాంతంలో. అందుకనే వీటిని కూడా ఏదైనా మార్పులు చేద్దామనే ప్రయత్నం చేశారు, కానీ అక్కడ జనం నుంచి తిరుగుబాటు వచ్చేసరికి కొంచెం కామైపోయారు. ఇప్పుడు వీళ్ళేంటి, ఒక్కొక్కటి 4, 5, 6, 10 రోడ్లు, 10 లైన్ల రోడ్లు వేయాలని, ఆడ మరి ట్రైన్ తిరగాలని, అక్కడ పెట్టుబడిదారులు గొప్పవాళ్ళు మాత్రమే కనపడాలని, పేదరికము అడుక్కు తినేవాడు అసలు ఉండడానికి వీలు లేదని. ఏ నగరం కట్టినా ఎక్కడ కట్టినా పేదరికాన్ని లేకుండా చేయాలన్నదే ప్రభుత్వ బాధ్యత. ఆడ అడుక్కుని తినేవాడు ఉంటున్నాడు అంటే దానికి బాధ్యత వహించాల్సింది ఎవరు? ప్రభుత్వమే కదా. అది లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్నే కదా. వీటన్నిటిని పరిశీలించి మనం చూసినప్పుడు అది ప్రభుత్వం, తులసిరెడ్డి సార్ చెప్పినట్టు అది కేవలం ఉద్యోగాల కోసమే, అంతవరకు బాగానే ఉంది, ఉద్యోగాల కోసమే బాగానే ఉంది. కానీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ ప్రభుత్వంలో ఇది సక్సెస్ఫుల్ గా జరుగుద్దన్న నమ్మకం అయితే నాకైతే లేదు. ఫ్రీ జోన్ చేస్తారని కూడా. తులసిరెడ్డి గారు, ఇప్పటికే మీరు ఈ ఫ్రీ జోన్ విషయం మీద చాలా మార్లు ప్రస్తావిస్తున్నారు, లేఖలు కూడా రాసి ప్రభుత్వానికి స్పందించాలని కోరుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం స్పందిస్తుందని మీలో ఏమైనా విశ్వాసం ఉందా? ఎప్పటికైనా ఈ సమస్య పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నారా? ఎందుకంటే ఆల్రెడీ 2015లోనే ఆనాడు యనమల రామకృష్ణుడు గారు ప్రస్తావించారు కాబట్టి ప్రభుత్వానికి ఆ ఉద్దేశం ఉంది, కానీ తర్వాత పట్టించుకోలేదు. కాబట్టి ఇప్పుడు ఇష్యూ అయితే కన్నా డెఫినెట్ గా ప్రభుత్వము చొరవ తీసుకుంటుంది అనుకుంటున్నాను. ఇక్కడ మరొక్కసారి చెప్తున్నాను, ఇక్కడ క్యాపిటల్ అంతా రాదు, సిఆర్డిఏ పరిధి రాదు. ఓన్లీ సిఆర్డిఏ పరిధిలో క్యాపిటల్ పరిధిలో ఉండే 4 అంశాలే. ఓన్లీ సెక్రటేరియట్ లో ఉండే ఉద్యోగాలు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ లో ఉండే ఉద్యోగాలు, స్టేట్ లెవెల్ ఆఫీస్ లో ఉండే ఉద్యోగాలు. ఫ్యూచర్ లో అమరావతి సిటీ పోలీస్ అని ఒకటి పెడితే, హైదరాబాద్ సిటీ పోలీస్ అన్న అమరావతి సిటీ పోలీస్ అంటే అక్కడ రాజధానికి సంబంధించిన పోలీసులు అన్ని ప్రాంతాలు ఉండాలి, ఆ ప్రాంతం వల్లే కాకుండా అన్ని ప్రాంతాలు ఉండాలి. ఈ 4టికి సంబంధించే తప్ప పక్కనుండే అసెంబ్లీకి సంబంధం లేదు, హైకోర్టుకు సంబంధం లేదు, మిగతా ఇన్స్టిట్యూషన్స్ కు సంబంధం లేదు. ఓన్లీ వచ్చేసి 4 అంశాలు: సెక్రటేరియట్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఆఫీసెస్, స్టేట్ లెవెల్ ఆఫీసెస్ అండ్ సిటీ పోలీసులు పెడితే ఈ 4టికి సంబంధం. కాబట్టి అది
పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు నా అభిప్రాయం. కానీ అది మాత్రం క్లారిటీ రాకుండా పోతే ఈవెన్ హైదరాబాద్ కూడా అనేక సంవత్సరాల పాటు ఆ ఇష్యూ రాలే. యాక్చువల్ గా కేసీఆర్ వచ్చేసి తెలంగాణ ఉద్యమంలో ఆ నిరాహార దీక్ష కూర్చున్నప్పటికీ ప్రధాన కారణం వచ్చేసి ప్రత్యేక తెలంగాణ కాదు, ఇది ఈ ఫ్రీ జోన్ తీసేయాలని చెప్పేసి అప్పుడు కేసీఆర్ వచ్చేసి నిరాహార దీక్ష కూర్చుంది. యాక్చువల్ గా ఫ్రీ జోన్ వచ్చేసి చేశారు, దీనివల్ల తీసేయాలని చెప్పేసి అది చివరికి వచ్చేసి ప్రత్యేక తెలంగాణకు పోయింది. యాక్చువల్ గా అతను నిరాహార దీక్ష దానికోసమే. కాబట్టి ఒక విధంగా సెన్సిటివ్ ఇష్యూ, కానీ ఒక విధంగా దాన్ని కన్విన్స్ చేస్తే ఓన్లీ 4 ప్లేసెస్ కి మాత్రమే, దీని మిగతా సంబంధం లేదు. లేక జనరల్ గా క్యాపిటల్ అంటే సిఆర్డిఏ పరిధి అంటే కన్నా డెఫినెట్ గా అక్కడే ప్రజల్లో వచ్చేసి రైతుల్లో కానీ ప్రజల్లో కానీ అది వ్యతిరేకత తప్పకుండా వస్తుంది. మొత్తం సిఆర్డిఏ పరిధి అంతా ఫ్రీ జోన్ అయిపోతుంది, క్యాపిటల్ అంతా ఫ్రీ జోన్ అవుతుంది అంటే మాత్రము సమస్య వస్తుంది. క్యాపిటల్ అంతా కాదు, సిఆర్డిఏ కాదు, ఓన్లీ సచివాలయం అనేది అందరికీ సంబంధించింది కాబట్టి దాని పేరే రాష్ట్ర సచివాలయము. కాబట్టి ఆ యాంగిల్లో కన్విన్స్ చేసి మంచి కరెక్ట్ గా ఆ యొక్క సూచన సందేశం పోతే గన రియాక్షన్ రాదు. అటు కాకుండా మొత్తం సిఆర్డిఏ పరిధిని ఫ్రీ జోన్ చేస్తున్నారు, మొత్తం క్యాపిటల్ ఏరియాను మొత్తం గ్రామాలను చేస్తున్నారని వస్తే గన డెఫినెట్ గా వచ్చేసి రియాక్షన్ వస్తుంది. కాబట్టి ప్రభుత్వం చేయాలా, కానీ చాలా జాగ్రత్తగా సందేశం ఇచ్చి చేయాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ. నగేష్ గారు, చివరిగా ఇప్పుడు తులసిరెడ్డి గారు కూడా చెప్పారు, చాలా క్లారిటీ ఇచ్చారు. అదే అయితే స్థానికుల్లో కొంత అభ్యంతరాలు ఉన్నాయనేది జీపీ గారు చెప్తున్నటువంటి మాట. ఫైనల్ గా ఈ సమస్యకి పరిష్కారం ఎప్పటిలోగా దొరుకుతుందని మీరు ఆశిస్తున్నారు? అంటే మళ్ళీ క్వశ్చన్ మొదలుకు వస్తుంది నాది. జిల్లాల పునర్విభజనకు సంబంధించి ఒక క్లారిటీ ప్రభుత్వం తీసుకురానంతసేపు ఈ ఫ్రీ జోన్ విషయంలో క్లారిటీ తీసుకురాలేరు. ఎందుకంటే అసలు జిల్లాల పునర్విభజన ఇంకా కేంద్రం గుర్తించలేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సివిల్స్ ఎగ్జామ్ కి అప్లై చేసే వాళ్ళకి ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికనే అప్లై చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడున్న 20 అవును. సో ఇప్పుడు సెంట్రల్ ఇంకా గుర్తించలేదు జిల్లాలని. అదే అంటారు కదా, మనం కొంచెం సరదాగా చెప్పుకోవాల్సి వస్తే మా గోదావరి లాంగ్వేజ్ లో మొదటి దానికే ఏదో లేదు కడదానికి కళ్యాణం కావాలని అన్నట్టు అసలు ముందు జిల్లాల పునర్విభజన మీదే ఎక్కడ దిక్కులేదు. ఇక్కడ ఎక్కడ పోవాలో కూడా తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోలవరం నియోజకవర్గం ఆ పక్కన ఉన్నాడు పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రాంతంలో, గోదావరి పశ్చిమ ప్రాంతంలో ఉన్నాడు, తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నారు. కొవ్వూరు నియోజకవర్గం, గోపులపూర్ నియోజకవర్గం. అంటే ఏదో ఒక బల్క్ గా రాడ్లు వేసేసి ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకుని అన్నట్టుగా పార్లమెంట్ అంతా ఒక నియోజకవర్గం ఒక జిల్లా అని చెప్పి ఏదో బ్లంట్ కిడ కొట్టారు. దాని మీద ఒక పెద్దగా వర్కౌట్ ఏం చేయలేదు. ఆల్రెడీ ఉన్న ప్రాతిపదికన చేసుకుని చేసేసారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ప్రాంతం నుంచి మన ఆంధ్రప్రదేశ్ లో కలిసినటువంటి పోలవరం, కూనూరు, కోనవరం, ఈ గ్రామాలన్నీ ఉన్నాయి, ఈ మండలాలు. వీళ్ళు ఎక్కడికి పోవాలండి? జిల్లా హెడ్ క్వార్టర్ పాడేరు పోవాలి, ఆ దేవీపట్నం, రంపచోడవరం ఎన్ని దాటుకుని పోవాలి. అలాంటి టెక్నికల్ ఇష్యూస్ అన్నిటిని కూడా ఏం వర్కౌట్ చేయలే. ముందు వీటన్నిటిని సెట్ చేస్తే కానీ రేపు వచ్చే ఉద్యోగ నియామకాల్లో ఎలాంటి ఇబ్బందులు వస్తాయనేది ఇంకా తెలియదు. వీటికే టెన్షన్ గా ఉన్న చాలా మంది విద్యార్థులు. ఎందుకంటే కోనవరంలో చదివిన వాడు ఖమ్మం జిల్లాలో చదువుతాడు గతంలో. రేపు రోజుట అది ఈస్ట్ గోదావరిలో లేదు, అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉంది. అల్లూరు సీతారామరాజు జిల్లాలో గ్రేడ్ 4 ఉద్యోగంలో కానీ ఆడు అప్లై చేస్తే లోకల్ అవుతాడా, నాన్ లోకల్ అవుతాడా? టెక్నికల్ గా ఆడు ఎక్కడ ఉంటాడు? సేమ్ ఇలాంటి ప్రాబ్లమే రేపు రోజుట స్పెషల్ జోన్ చేస్తే వస్తుంది. స్పెషల్ జోన్ ఇష్యూ అనేది చాలా చిన్నది. ఇంకా చెప్పాలంటే ఈ జిల్లాల పునర్విభజనకు సంబంధించిన లోకల్ నాన్ లోకల్ ఇష్యూస్ చాలా పెద్దది. ఇది చాలా పెద్ద గందరగోళం. ఇది ఈ గందరగోళాన్ని ఇప్పుడు అసలు ప్రభుత్వం అసలు అదొక ఇష్యూ ఉందన్న విషయం మర్చిపోయింది. వెంకటేశ్వర గారు చెప్పారు కదా పేదరికాన్ని నిర్మూలించాలని. పేదరికాన్ని నిర్మూలించట్లేదు, వాళ్ళు పేదలనే నిర్మూలిస్తున్నారు. అక్కడి నుంచి వెళ్ళగొడుతూ ఉన్నారు. సో అదొక స్ట్రాటజీ. దాన్ని మళ్ళీ తర్వాత వేరే సబ్జెక్ట్ గా మాట్లాడుకుందాం. ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ జిల్లాల పునర్విభజనకు సంబంధించి ఒక క్లారిటీ సెంట్రల్ లెవెల్లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తెచ్చుకుంటారా, గెజిట్ నోటిఫికేషన్ తెచ్చుకుంటారా, దానికి ఏదో ఒక సిస్టమ్ ఉంటది. ఆ సిస్టమ్ లో దానికి క్లారిఫికేషన్ ఇస్తే దానికి అనుసంధానంగానే ఫ్రీ జోన్ ఇష్యూ సెటిల్ అయిపోద్ది. సింపుల్. ఓకే, థ్యాంక్ యూ. జీపీ గారు ఫైనల్ గా ఒక పాయింట్ చెప్తారా సమస్యకి? టైం అయింది. ఒక పాయింట్. ఈ సమస్యకు ప్రత్యేక పాయింట్ ఏం లేదు సార్. ముఖ్యమంత్రి గారు అనుకున్నా, రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నా ఈజీగా చేయొచ్చు, తులసిరెడ్డి సార్ చెప్పినట్లు. కానీ వాళ్ళు చెయ్యరనేది వ్యక్తిగతంగా నా అభిప్రాయం. చెయ్యరు, దాన్ని అట్లా సమస్యగానే ఉంచుతారు. ఓకే, అది
థ్యాంక్ యూ జీపీ గారు, థ్యాంక్ యూ నగేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ తులసిరెడ్డి గారు. ఇది ఈ రోజు చర్చ. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఈ ఫ్రీ జోన్ కనిపిస్తున్నప్పుడు కూడా చాలా దీర్ఘకాలికం ప్రభావితం చేసేటువంటి అంశంగా కూడా కనిపిస్తుంది. మరి ప్రభుత్వం ఎప్పటికీ స్పందిస్తుంది, ఏ రకంగా ఈ సమస్యను పరిష్కరిస్తుంది అనేది చూడాలి. థ్యాంక్ యూ. పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ మరోసారి ధన్యవాదాలు.